ఇప్పుడు అంటూ వచ్చే ఏడాది సంక్రాంతి రేసులోకి దిగేసింది ప్రభాస్ మూవీ ది రాజా సాబ్. ఆద్యంతం థ్రిల్లింగ్ ఎంటర్టైన్మెంట్ ని షేర్ చేయడానికి మారుతి సర్వం సిద్ధం చేస్తున్నారు. విఎఫ్ఎక్స్ కూడా పక్కాగా ఉండాలని ప్రాజెక్ట్ ను వచ్చే ఏడాదికి షిఫ్ట్ చేశారు. ఇంకో వారం రోజుల్లో ది రాజా సాబ్ ఫస్ట్ సింగిల్ ఉంటుంది అన్నది మ్యూజిక్ సెన్సేషన్ తమన్ చెబుతున్న మాట. అంతేకాదు, ఒక్కసారి ఫ్లో మొదలైతే బ్యాక్ టు బ్యాక్ సాంగ్ రిలీజులుంటాయట. డార్లింగ్ నుంచి జనాలు ఎలాంటి నెంబర్స్ కోరుకుంటున్నారో అచ్చం అలాంటి సాంగ్స్ రెడీ అయ్యాయన్నది తమన్ మాట. ది రాజా సాబ్తో సేమ్ డే పోటీకి దిగుతున్నారు దళపతి విజయ్. ఆయన నటిస్తున్న ఆఖరి సినిమా జననాయగన్. మమితా బైజు, పూజా హెగ్డే కీ రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమా నుంచి ఎనర్జెటిక్ సాంగ్ రిలీజ్ అయింది. విజయ్ ఆఖరి సినిమా కావడంతో ఎలాగైనా పాన్ ఇండియా రేంజ్ లో ట్రెమెండస్ కలెక్షన్లు చూడాలని కోరుకుంటోంది యూనిట్. సక్సెస్ ట్రాక్ లో పాన్ ఇండియా క్రేజ్ ఉన్న ప్రభాస్ సినిమా కావడంతో ది రాజా సాబ్ కూడా బ్లాక్ బస్టర్ కలెక్షన్లను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మేకర్స్. జనవరి 9న ఫస్ట్ డే కలెక్షన్లలో ఇద్దరి హీరోలు ఎవరు ఫస్ట్ ప్లేస్ కొట్టేస్తారో చూడటానికి జనాలు వెయిటింగ్.